హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కన్నడ బిగ్ బాస్ సీజన్ 8 ఇన్ తెలుగు రివ్యూ. ఫ్రెండ్స్, కన్నడ బిగ్ బాస్ సీజన్ 8 5th వీక్ ఈజ్ వెరీ ఇంట్రెస్టెడ్. ఎందుకంటే ఫస్ట్ 4 వీక్స్లో 4 కంటెస్టెంట్స్, దట్టు ఉమెన్ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ కావడం జరిగింది. 5th వీక్ చూస్తే కనుక 4 మెన్ కంటెస్టెంట్స్, 2 ఉమెన్ కంటెస్టెంట్స్ ఉన్నారు. చూడాలి ఈ వీక్ ఎలిమినేషన్ ఎలా ఉంటుందో. అనదర్ సైడ్ రూమర్ ఏమరా అంటే కనుక ఈ వీక్ ఎలిమినేషన్ ఉండకపోవచ్చు అని చెప్పి, మోస్ట్ ప్రాబ్లీ ఉండకపోయేదానికి కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే 1 వీక్ ఎక్స్ట్రాగా ఉంటుంది, కంటెస్టెంట్స్ ఒకరు షార్టేజ్ ఉంటుంది కాబట్టి మోస్ట్ ప్రాబ్లీ ఎలిమినేషన్ ఉండకపోవచ్చు. కానీ ఓటింగ్ మాత్రం కంపల్సరీ కంటిన్యూ చేయండి, బికాస్ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి. దెన్ ఈరోజు ఎపిసోడ్స్ హైలైట్స్ చూస్తే కనుక ట్యూస్డే రోజు ఎపిసోడ్ మాత్రం వెరీ ఇంట్రెస్టెడ్. మండే నామినేషన్స్ తర్వాత క్యాప్టెన్సీ కంటెండర్ టాస్క్ లాస్ట్ 2 వీక్స్ నుంచి కూడా సూపర్గా ఉన్నాయి. మండే రోజు నామినేషన్స్ అయిన వెంటనే మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే 4 days క్యాప్టెన్సీ కంటెండర్ టాస్క్ రకరకాల టాస్కులు పెడతారు. థర్స్డే రోజు వచ్చేసి క్యాప్టెన్సీ టాస్క్ ఉంటుంది, ఫైనల్ టాస్క్. దాంట్లో క్యాప్టెన్ విన్ కావడం జరుగుతుంది. ఫ్రైడే రోజు లగ్జరీ బడ్జెట్ టాస్క్, వుడ్ ఫ్రైడే టాస్క్ ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. సాటర్డే, సండే వీకెండ్ కిచ్చా సుదీప్ గారి హోస్టింగ్తో ఎక్సలెంట్గా ఉంది బిగ్ బాస్ కన్నడ సీజన్ 8. ఇకపోతే కనుక ఈరోజు ఎపిసోడ్లో డీటెయిల్స్ చూస్తే 2 టీములుగా సపరేషన్ అయినటువంటి సీజన్ 8 కంటెస్టెంట్స్, ఎస్పెషల్లీ శుభపుంజ టీం అండ్ దివ్య ఉరుడుగా టీం 2 టీములుగా సపరేట్ అయినాయి నిన్నటి ఎపిసోడ్లో. ఈరోజు ఎపిసోడ్లో చూస్తే కనుక బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్లు మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఫిజికల్ టాస్కులు, కంప్లీట్గా ఫిజికల్ ఓరియంటెడ్ టాస్కులు ఇచ్చారు. అందులో చూస్తే కనుక కొద్దిగా స్మార్ట్ ప్లేగా ఆడాల్సిన గేమ్ను ఫిజికల్గా మూవ్ అయిపోయింది. అందరికీ మాత్రము స్మార్ట్ అనే గేమ్ అని మిస్ అయిపోయింది. అందరు ఫిజికల్గా మూవ్ చేసుకున్నారు. చాలామందికి దెబ్బలు తగిలినాయి. ఎస్పెషల్లీ మంజుకి ఫ్రంట్ టీత్ పోయింది. తర్వాత వచ్చేసి రాజీవ్కి ఎల్బో ప్రాబ్లం అయింది. తర్వాత వచ్చేసి రఘుకు కూడా హ్యాండ్ ఇంజురీ అయింది. సో చాలా వరకు ఇంజురీస్ అయినాయి కంటెస్టెంట్స్ అందరికి కూడా. రియలీ ఫిజికల్ టాస్క్ మాత్రం చాలా వరకు కొద్దిగా ఒక లెవెల్ కంటే ఇంకొక లెవెల్లో ఫిజికల్గా ఎక్కువ సీరియస్గా తీసుకున్నారేమో అనిపించింది నాకైతే. ఇకపోతే ఈరోజు టాస్క్ల వివరాలు చూస్తే కనుక 2 టీముల నుంచి ఒక్కొక్క ఫస్ట్ టాస్క్ వచ్చేసి ఒక్కొక్కరు 2 టీముల నుంచి ఒకరు పరిగెత్తుకుంటూ వెళ్ళి బ్రిక్స్ను కలెక్ట్ చేసుకొని రావాలి. ఎక్కువ బ్రిక్స్ కలెక్ట్ చేసుకునే వాళ్ళ టీంలో నుంచి 2 టీములు కూడా ఫిజికల్గా అటాక్ అయ్యేసి ఆ బ్రిక్స్ను బ్రేక్ చేయొచ్చు, వాళ్ళ కౌంట్ తగ్గించేదానికి. సో అక్కడ ఫిజికల్గా మూవ్ అయ్యే టైంలో రాజు, మంజు ఇద్దరు కూడా కొద్దిగా అన్ఎక్స్పెక్టెడ్గా కొద్దిగా ఫిజికల్గా మూవ్ కావడం వల్ల, తోసుకోవడం వల్ల అక్కడ మంజుకు ఫ్రంట్ టీత్ ఓడిపోయింది. తర్వాత వచ్చేసి రాజుకు కూడా ఎల్బో ఇంజురీ అయింది. సో దాంతో కొద్దిగా 2 టీంలు కూడా అండర్స్టాండింగ్ మీద ఎక్కువగా నెక్స్ట్ లెవెల్ పుషింగ్ అనేది ఉండకూడదు అనే ఒక అండర్స్టాండింగ్ వచ్చి గేమ్ అనేది కంటిన్యూ చేయడం జరిగిందనమాట. చాలా వరకు ఇంట్రెస్టెడ్. ఇకపోతే కనుక నెక్స్ట్ టాస్క్ వచ్చేసి 2 టీముల నుంచి ఒక్కొక్కరు వచ్చేసి అక్కడ ఒక థ్రెడ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ థ్రెడ్ను రొటేట్ చేసుకుంటూ వాళ్ళ బాడీ చుట్టూ రొటేట్ చేసుకొని మళ్ళీ తర్వాత ఇంకో కంటెస్టెంట్కి ఇచ్చి ఆ కంటెస్టెంట్ వాళ్ళ బాడీ నుంచి థ్రెడ్ను వీళ్ళకు రొటేట్ చేసుకొని మళ్ళా తర్వాత దానికి పోల్కి చుట్టాల్సింది వస్తుందన్నమాట. టాస్క్ మాత్రం చాలా ఇంట్రెస్టెడ్గా అనిపించింది. కాకపోతే చాలా వరకు డిఫికల్ట్ టాస్క్, అది మాత్రం వెరీ క్లియర్. ఆ టాస్క్లో శుభపుంజ టీం గెలవడం జరిగింది. వైష్ణవి గౌడ ఇంతవరకు నా దృష్టిలో అయితే కనుక చాలా అండర్ పర్ఫార్మర్ అని చెప్పి నా ఒపీనియన్ ఉండేది. కానీ ఈరోజు చేంజ్ అయింది. ఒక చిన్న జర్క్, ఈరోజు పర్ఫార్మెన్స్ మాత్రం ఎక్స్ట్రాడినరీ వైష్ణవి. ఎందుకంటే ఫిట్నెస్ ఉండడం వల్ల చాలా వరకు హెల్ప్ అయిందనే చెప్పొచ్చు వైష్ణవి విషయానికి వచ్చేటప్పటికి. సో వైష్ణవి గౌడ ఈరోజు పర్ఫార్మర్, స్టార్ పర్ఫార్మర్ ఎవరు అని చెప్తే కనుక వైష్ణవి అని చెప్పి క్లియర్గా అన్డౌటెడ్లీ చెప్పొచ్చు. సో ఇక్కడ సెకండ్ రౌండ్లో తీసుకుంటే కనుక రాజీవ్, అరవింద్ ఇద్దరు కలిపి ఒక కాంబినేషన్లో టాస్క్ ఆడడం. అటుపక్క చూస్తే కనుక మంజు, తర్వాత వచ్చేసి వైష్ణవి గౌడ ఇద్దరు కూడా కాంబినేషన్లో టాస్క్ ఆడడం. ఫైనల్గా వైష్ణవి మంజు కాంబినేషన్లో విన్ కావడం జరిగింది. ఇక్కడ చిన్న అబ్జెక్షన్ ఏమిటంటే సంచాలకుడిగా కెప్టెన్ విశ్వనాథ్ ఉన్నాడు. విశ్వనాథ్ డెసిషన్ మాత్రము కంప్లీట్గా రాంగ్ అని చెప్పొచ్చు ఒక విషయంగా చెప్పాలంటే. ఎందుకంటే థ్రెడ్ చుట్టే సమయంలో థ్రెడ్ స్ట్రక్ అయిపోయినా కూడా ఒక 5-6 రౌండ్స్ థ్రెడ్ అనేది ఇంకా ఉంటుంది.
ఆ థ్రెడ్ను అట్లే కంబైన్ కట్టేసి తిరగడం వల్ల షార్ట్ టైంలో వైష్ణవి విన్ కావడం జరిగింది. ఈ పక్క అరవింద్ కరెక్ట్గా థ్రెడ్ ఎక్కడ కూడా ఫోల్డ్ కాకుండా కరెక్ట్గా రొటేట్ చేసి ఫైనల్గా ప్రాపర్గా ఫినిష్ చేశాడనమాట. సో ఇక్కడ విశ్వనాథ్ డెసిషన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్, ఎవరు విన్ కావాలనేది. సో యాజ్ పర్ ద రూల్ విశ్వనాథ్ అర్థం చేసుకునేది ఏంటంటే ఎవరు వెళ్ళి మొదట బెల్ కొడతారో వాళ్ళే విన్నర్ అని చెప్పేసి అనౌన్స్ చేయడం జరిగింది. కానీ అక్కడ శంకర్ అశ్వథ్ ఇచ్చినటువంటి ఒక అడ్వైస్, అంటే ఇన్ టైంలో ఇవ్వలేదు, తర్వాత వాళ్ళ డిస్కషన్లో ఇచ్చిన అడ్వైస్ ఏంటంటే వాళ్ళు రొటేట్ చేసిన రోప్స్ కౌంట్ చేసుకుంటే కనుక ఈజీగా తెలిసిపోతుంది, నిర్ణయం అనేది చాలా వరకు చాలా తెలివిగా తీసుకోవాలి అనే విషయాన్ని శంకర్ అశ్వథ్ చెప్పడం అనేది మాత్రం ఎక్సలెంట్. ఆ లాజిక్ కనుక విశ్వనాథ్ అప్లై చేసి కౌంట్ అయినటువంటి రౌండ్ అయినటువంటి రోప్స్ కౌంట్ కనుక చేసింటే మాత్రం డెఫినెట్గా అరవింద్ విన్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ విశ్వనాథ్ తప్పు చేశాడని నాకైతే అనిపించింది. ఎందుకంటే యంగ్ కంటెస్టెంట్ 19 ఇయర్స్ కిడ్ తనకు అర్థమైన విధంగా డెసిషన్ తీసుకొని అది నిర్ణయం చేయడం జరిగిందనమాట. సో తర్వాత వచ్చేసి బిగ్ బాస్ ఇచ్చినటువంటి అనదర్ టాస్క్ ఏంటంటే కోడిపుంజు హెల్మెట్తో ఇద్దరు కూడా తలకు పెట్టుకొని ఇద్దరు ఒకరినొకరు పుష్ చేసుకుంటూ హెల్మెట్ కింద పడేయాలి. ఆ టాస్క్లో మంజు వర్సెస్ అరవింద్ గెలవడం జరిగింది. తర్వాత వచ్చేసి ప్రశాంత్ సంబర్గి వర్సెస్ శమంత్ విన్ కావడం జరిగింది. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఇద్దరు గెలవడం వల్ల ఆ టాస్క్ వచ్చేసి దివ్య ఉరుడుగా టీంకి విన్నర్ కావడం జరిగింది. సో విన్ అయిన ఇద్దరికి కూడా అడిషనల్గా కలర్డ్ బ్రిక్స్ ఇవ్వడం జరిగింది. సో ఆ కలర్డ్ బ్రిక్స్ను వాళ్ళు కాపాడుకోవాలి. ఫైనల్గా అట్ ద ఎండ్ ఆఫ్ ద టైం ఏ టీం దగ్గర అయితే కనుక బ్రిక్స్ కౌంట్ ఎక్కువగా ఉంటుందో వాళ్ళు విన్నర్ అవుతారు. విన్నర్ అయినటువంటి టీము క్యాప్టెన్సీ టాస్క్లో ఫైట్ చేయాల్సి ఉంటుంది. ఫైనల్గా ఆ టీం నుంచి ఒకరు క్యాప్టెన్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఇది టాస్క్. ఓవరాల్గా టాస్క్లు మాత్రం సూపర్గా ఉన్నాయి, నాకైతే బాగా నచ్చాయి. తర్వాత అట్ ద ఎండ్ మూడవ టాస్క్ చూస్తే కనుక వెరీ ఇంట్రెస్టెడ్. స్విమ్మింగ్ పూల్లో 2 స్టూల్స్ వేయడం జరిగింది, అండ్ మీన్స్ అన్షేకబుల్ స్టూల్స్. వాటి మీద కూర్చోవచ్చు, నిల్చోవచ్చు, వన్ లెగ్తో నిల్చోవచ్చు, ఎలాగైనా సరే వాటర్ టచ్ కాకుండా వాళ్ళు కూర్చోవాలన్నమాట. సో ఆ టాస్క్ పెట్టారు. ఆ టాస్క్లో వచ్చేసి చూస్తే కనుక దివ్య ఉరుడుగా టీం నుంచి దివ్య సురేష్ వచ్చింది, మంజు టీం నుంచి శుభపుంజ టీం నుంచి వైష్ణవి కూడా రావడం జరిగింది. సో లైవ్ ఛానల్లో కూడా ఈరోజు మార్నింగ్ చూస్తే కనుక ఇద్దరు చాలా వరకు ఆల్మోస్ట్ 1 డే ఆర్ 2 డే కంప్లీట్ 1 డే అనుకుంటాను అలాగే కూర్చొన్నారు. తర్వాత వచ్చేసి హౌస్ మేట్స్కి బిగ్ బాస్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం వాళ్ళను దింపేదానికి ప్రయత్నం చేయొచ్చు అన్నప్పుడు వాళ్ళ మీద వాటర్ పోయడము, కొట్టడము అన్నీ చేశారు. సో అయినా కూడా ఇద్దరు కూడా కదలకుండా కూర్చోవడం అనేది ఇట్స్ ఎ రియలీ టఫ్ ఛాలెంజింగ్ టాస్క్ అది. ఆ విషయంలో కూడా వైష్ణవి పర్ఫార్మెన్స్ మాత్రం అదిరిపోయిందని చెప్పొచ్చు. సో ఈ వీక్ స్టార్ పర్ఫార్మర్ మాత్రము వైష్ణవి గౌడ అని చెప్పి మాత్రం క్లియర్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్ 4 వీక్స్ నుంచి అండర్ పర్ఫార్మర్ అని చెప్పి ఒక స్టాంప్ వేయించుకున్న వైష్ణవి 5th వీక్ మాత్రము దుమ్ము రేపిందనమాట. సో నాకు తెలిసి ఇదే పర్ఫార్మెన్స్ కనుక కంటిన్యూ అయ్యి క్యాప్టెన్సీ టాస్క్లో తన 100% కాంట్రిబ్యూషన్ ఇస్తే మాత్రం చెప్పాలే ఆఫ్ ద వీక్, కిచెన్న చెప్పాలే ఆఫ్ ద వీక్ మాత్రం డెఫినెట్లీ వైష్ణవికి పోయేదానికి 100% ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఈవెన్ వైష్ణవి కూడా ఈ టాస్క్ ప్రకారము అండర్ పర్ఫార్మర్ అనే ఒక ఉద్దేశంతో దివ్యావురుడుగా వైష్ణవిని శుభపుంజ టీంకి ఇవ్వడం జరిగింది. సో అక్కడ తనకు చాలా వరకు పర్సనల్గా ఫీల్ అయ్యి ఈ గేమ్స్ ఎలాగైనా నేను విన్ కావాలి అనే ఒక స్పిరిట్తో ఆడడం అనేది మాత్రం చాలా వరకు అప్రిషియేటబుల్. ఇకపోతే కనుక మంజుకు మాత్రము నాకెందుకో టాస్కుల విషయంలో మరీ ఫిజికల్గా ఎక్స్ట్రీమ్ లెవెల్కి పోయి ఆడడం అనేది, అందులో కొద్దిగా కేరింగ్ లేకుండా ఆడడం అనేది మాత్రం చాలా వరకు కేర్లెస్గా ఆడటం అనేది నా దృష్టిలో అనిపించింది. ఎందుకంటే ఈరోజు తన ఫ్రంట్ టీత్ పోగొట్టుకున్నాడు. సో ఇదే విధంగా ఇతరులకు తోసుకోవడంలో కూడా చాలా వరకు ప్రశాంత్ సంబర్గి ఎస్పెషలీ అర్లియర్ టాస్లో శమంత్తో గొంతు మీద మోకాలు పెట్టి చేయడం కావచ్చు, ఇదే ఈరోజు కూడా అదే పనిగా ఎగిరికుంటా మోకాలతో తనడం వలన ఇతరులకు హర్ట్ అయ్యేదానికి చాలా వరకు ఉంటాయి. సో కేర్లెస్ ఫిజికల్ టాస్క్లు అనేది ఆడటం అనేది చాలా వరకు తప్పని నాకైతే అనిపించింది. సో ఆ విషయంలో మాత్రం మరీ అంత ప్రాణం పెట్టి ఆడాల్సిన టాస్కులు కాదు, వాటిని స్మార్ట్గా కూడా ఆలోచించి ఫిజికల్ టాస్కులు ఆడొచ్చు అనేదానికి వేరే ఆప్షన్స్ ఉన్నాయి. అవి ఎతికితే బాగుంటుందేమో నాకైతే అనిపించింది, ఎస్పెషల్లీ మంజు విషయంలో మాత్రం. ఎందుకంటే మంజు గుడ్ పర్ఫార్మర్, టాస్కులు బాగా ఆడుతున్నాడు. కానీ ఈరోజు
తన టీత్ పోగొట్టుకున్నాడు, ఫ్రంట్ టీత్. సో ఫిజికల్గా ఏదైనా డ్యామేజ్ అయితే మాత్రం ఎవరు కూడా హెల్ప్ చేయరు అనే విషయాన్ని మైండ్లో పెట్టుకుంటే బాగుంటుందేమో నాకైతే అనిపించింది. ఎందుకంటే ఏదైనా ఫిజికల్గా ఏదైనా కాలు ఇరిగినా చేయి ఇరిగినా బిగ్ బాస్ టీం వాళ్ళేం కేర్ తీసుకోరు. ఫైనల్గా ఏంటంటే పర్సనల్లీ ప్రొఫెషనల్లీ రెండు విధాల ఇబ్బందులు అవుతాయి కాబట్టి మరీ అంత ప్రాణం పెట్టి ఆడాల్సిన టాస్కులు అయితే మాత్రం కాదు అని నా ఒపీనియన్. చూడాలి ఎలా జరుగుతుంది. సో ఓవరాలీ క్యాప్టెన్సీ కంటెండర్ టాస్కులు మాత్రం చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నాయి. ఈరోజు మాత్రము ఇద్దరికి కూడా ఈక్వల్ పర్ఫార్మెన్స్ రెండు టీములకి. సో వచ్చిన పాయింట్స్ ప్రకారం చూసినా కూడా ఇంకా రేపు ఎవరికి లీడింగ్ వచ్చేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. ఓకే ఫ్రెండ్స్, ఓవరాల్ ఏంటంటే 6 కంటెస్టెంట్స్ నామినేషన్స్లో ఉన్నారు. సో ఓట్ ఫర్ యువర్ ఫేవరెట్ కంటెస్టెంట్స్. నాకు తెలిసి ఏంటంటే ఈ వీక్ పర్ఫార్మెన్స్ ప్రకారం చూసినా కూడా నిధి సుబ్బయ్య, శుభపుంజ పర్ఫార్మెన్స్ మాత్రం కంపేర్ టు అదర్స్ అండర్ పర్ఫార్మెన్స్ అనేది క్లియర్గా చెప్పుకోవచ్చు. రిస్క్ లేకుండా, ఎఫర్ట్ లేకుండా ఈజీ గోయింగ్లో టాస్క్లు ఆడుతున్నారు. మిగతా కంటెస్టెంట్స్ ఈవెన్ శంకర్ అశ్వథ్ కూడా కింద మీద పడి టాస్క్లు మాత్రం బ్రహ్మాండంగా ఆడాడు అనమాట. ఈరోజు తన ఏజ్ ఫ్యాక్టర్ 64 ఇయర్స్ అయినా కూడా తన కాంట్రిబ్యూషన్ కళ్ళ ముందర క్లియర్గా కనబడుతుంది. సో ఓవరాలీ 6 అవుట్ ఆఫ్ కంటెస్టెంట్స్లో నిధి సుబ్బయ్య, శుభపుంజ బాటమ్ 2లో పర్ఫార్మెన్స్ వైజ్ మాత్రం క్లియర్గా చెప్పుకోవచ్చు. ఇంకా కాకపోతే ఏంటంటే టాస్క్లు అనేది పారామీటర్ కాదు కాబట్టి బిహేవియర్ కావచ్చు, వాళ్ళ పర్సనాలిటీ, వాళ్ళ క్యారెక్టర్ అన్నీ కూడా కౌంట్ అవుతాయి కాబట్టి ఇట్ విల్ బీ అ వెరీ టఫ్ వీక్. ఈసారి మాత్రం టఫ్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఒకవేళ బిగ్ బాస్ వాళ్ళు నో ఎలిమినేషన్ పెడితే మాత్రం ఇట్స్ వెరీ గుడ్ యాక్చువల్లీ. ఎందుకంటే అందరు కంటెస్టెంట్స్ కూడా చాలా బాగా ఆడుతున్నారు. ఇంకొక నెక్స్ట్ వీక్ కూడా ఒక ఇమ్యూనిటీ టైప్లో దొరికి 1 more వీక్ పర్ఫార్మెన్స్ వాళ్ళకి ఆప్షన్ దొరికితే మాత్రం ఇట్ విల్ బీ వెరీ గుడ్ ఫర్ దెమ్. సో ఓవరాలీ లెట్స్ సీ ఫ్రెండ్స్, ఇట్స్ 5th వీక్ ఈజ్ గోయింగ్ టు బీ వెరీ ఎంటర్టైన్మెంట్ అండ్ వెరీ సీరియస్ వీక్ అని చెప్పి నాకైతే అనిపించింది. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. Tomorrow we'll meet you with my another review. Thank you very much and good night.